నమస్కారం. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చెప్పడంలో భాగంగా ఈ క్లాసులో మొదటి సంవత్సరం బిఏ విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పాఠంలో భాగంగా ప్రాథమిక శాస్త్రంలో ప్రభుత్వాంగాలు చివరి అంగమైనటువంటి న్యాయశాఖను గురించి ఈరోజు చర్చిద్దాం. ఒకసారి ప్రభుత్వాంగాల గురించి మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వాంగాలు 3 ఉంటాయి. ఆ 3 అంగాలు 3 వేరువేరు అధికారాలను కలిగి ఉంటాయి. ఒకసారి వాటిని గురించి తెలుసుకొని మనం మన పాఠంలోకి వెళ్దాం. ప్రభుత్వాంగాలు 3: ఒకటి శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసన శాఖ శాసనాలను రూపొందిస్తుంది, కార్యనిర్వాహక శాఖ శాసనాలను అమలు పరుస్తుంది, న్యాయశాఖ శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నది లేనిది సమీక్ష చేస్తుంది. ఇలా మనం న్యాయశాఖకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వాంగాల్లో ఇది చివరి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అంగంగా చెప్పవచ్చు. న్యాయశాఖ ముఖ్యంగా శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖలు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ చట్టాలను రూపొందించడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వాంగాల్లో 2 అంగాలు ఏం పనిచేస్తాయంటే శాసనశాఖ శాసనాలను రూపొందిస్తుంది, అలాగే కార్యనిర్వాహక శాఖ ఆ రూపొందించబడినటువంటి చట్టాలను తమ పరిపాలన విధానాలను అమలు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో అటు శాసనశాఖ కానీ, కార్యనిర్వాహక శాఖ కానీ, లేదా ప్రభుత్వ సంబంధించినటువంటి ఏదైనా సంస్థలు కానీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలు లేదా ఆదేశాలు చేసినట్లయితే వాటిని న్యాయశాఖ అడ్డుకుంటుంది. ఇవి రాజ్యాంగ వ్యతిరేకమైనవి అని చెప్పి వాటిని కొట్టివేయడం జరుగుతుంది, అంటే రద్దు చేయడం జరుగుతుంది. న్యాయశాఖ రాజ్యాంగ రక్షణ, ప్రజల స్వేచ్ఛను కాపాడడంలో స్వతంత్రంగా వ్యవహరించడం జరుగుతుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ప్రభుత్వాంగం. ఈ రకంగా న్యాయశాఖకు ఉన్నటువంటి ఈ తిరుగులేనటువంటి అధికారాన్ని మనం న్యాయ సమీక్ష అధికారం అంటాం. ఒకసారి మనం ప్రాచీన సమాజంలోకి వెళ్ళినట్లయితే నాడు రాచరికం అంటే రాచరిక పరిపాలన ఉన్నప్పుడు రాజే సర్వాధికారి, అంటే రాజే శాసన అధికారి, రాజే కార్యనిర్వహణ అధికారి, రాజే న్యాయాధికారి. ఈ 3 అధికారాలు రాజు చేతుల్లోనే ఉండేవి. అంటే రాజే చట్టాలను చేస్తాడు, రాజే చట్టాలను అమలు చేస్తాడు, రాజే చట్టాల్లో తప్పొప్పులు చేస్తాడు. స్వతహాగా మనమైనా ఇంకెవరైనా సరే మనం చేసినటువంటి పని తప్పు ఒప్ప అని నిర్ణయించే అధికారం మనకే ఉందనుకోండి, మనం తప్పు చేసినా ఒప్పుగా చెప్తాం. ఏ వ్యక్తి అయినా సరే తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రివ్యూ చేసే పరిస్థితి ఉన్నప్పుడు తన తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఒప్ప నిర్ణయించి చెప్పమన్నప్పుడు ఎవరైనా సరే తప్పు చేసిన ఒప్పే అంటారు. కాబట్టి రాజు దగ్గర ఈ అధికారాలన్నీ ఉన్నప్పుడు రాజు చేసినటువంటి చట్టాలను అమలు చేస్తున్నటువంటి చట్టాలను తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టా కాదా అనేటువంటి పరిశీలించేది కూడా అతనే. కాబట్టి అది పూర్తిగా నిరంకుశమైనటువంటి అధికారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ రాజు తప్పు చేసినా దాన్ని ఒప్పుగా అమలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి సమాజంలో, రాచరికపు సమాజంలో ప్రజలకు స్వేచ్ఛ అనేది లేదు. ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, చట్టాలు ఆ రోజు అమలు అయ్యేవి. కానీ ఆధునిక సమాజం అనేది ఏర్పడిన తర్వాత, ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాలు అంటే ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ఒక నిర్ణీత కాలానికి 4 లేదా 5 లేదా 6 ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు అనేవి ప్రజాస్వామ్యత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది రూపొందించబడిన తర్వాత ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు ప్రభుత్వాంగాలు కల్పించడం జరిగింది. అంటే రాజుకున్నటువంటి ఆ 3 అధికారాల్లో 3 అంగాలుగా విభజించడం జరిగింది. ఆ 3 అంగాల మధ్య విభజించినటువంటి అధికారాలు ఎవరికవే. అంటే శాసన శాఖ శాసనాలను రూపొందించడం దాని యొక్క బాధ్యత, కార్యనిర్వాహక శాఖ శాసనాలను అమలు పరచడం అది దాని యొక్క బాధ్యత. ఈ 2
చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అని చూసేటువంటి అధికారం న్యాయశాఖకు ఉంటుంది. దాన్నే మనం న్యాయ సమీక్ష అధికారం అంటాం. అది న్యాయశాఖకు స్వతంత్రతను తెలియజేస్తుంది. ముఖ్యంగా అధికార పృథక్కరణ సిద్ధాంతం చెప్పినటువంటి మాంటెస్క్యూ కూడా ప్రజల స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలనేవి కాపాడబడాలి అంటే ప్రభుత్వాధికారాలనేవి విభజితం కావాలి, అధికార వేర్పాటువాదం అనేది ఉండాలి. ఏ ప్రభుత్వాంగాలు దానికి అదే సర్వస్వతంత్రంగా ఉన్నప్పుడే అధికార దుర్వినియోగం జరగదు, ప్రజల స్వేచ్ఛ అనేది రక్షించబడుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆధునిక యుగంలో ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నటువంటి చోట 3 అంగాలు వేరువేరుగా ఉంటాయి. ముఖ్యంగా అధికార పృథక్కరణ అమలు ఉన్నటువంటి దేశం మనం అమెరికా అని చెప్తాం. ఇండియా లాంటి దేశంలో న్యాయశాఖ వరకు స్వతంత్రంగా ఉంటుంది. అంటే మన దగ్గర సగం అధికార పృథక్కరణ కనపడుతుంది. ముఖ్యంగా న్యాయశాఖ విషయంలో అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అందుకే ఈ న్యాయశాఖ ఆధునిక యుగంలో ఏం పని చేస్తుంది అంటే ప్రజలందరికీ న్యాయం, సామాజిక న్యాయం అందించటం, అలాగే పౌరుల యొక్క హక్కులను రక్షించటం, అలాగే రాజ్యాంగాన్ని లేదా చట్టాలను ఉల్లంఘించినటువంటి వారికి శిక్షలు విధించటం, అలాగే రాజ్యాంగ ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా రాజ్యాంగ రక్షణ, అలాగే ప్రాథమిక హక్కుల యొక్క రక్షణ అంటే పౌరుల లేదా ప్రాథమిక హక్కుల యొక్క రక్షణ, అలాగే పౌరుల హక్కుల యొక్క రక్షణకు అవసరమైనప్పుడు ప్రత్యేకమైనటువంటి రిట్లను జారీ చేయడం న్యాయశాఖ యొక్క ముఖ్యమైనటువంటి విధిగా చెప్పవచ్చు. ఈ సందర్భంలో మనం ఒక నిర్వచనాన్ని పరిశీలన చేసినట్లయితే ఏం చేస్తామంటే పక్షపాత రహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడంలోనే ప్రభుత్వ సామర్థ్యం, న్యాయశాఖ స్వభావం ఆధారపడి ఉంటుందంటాడు లార్డ్ బ్రైస్. పక్షపాత రహితంగా అంటే ఒకరికి అనుకూలంగా మరొకరు వ్యతిరేకంగా కాకుండా ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పుకు శిక్ష, తప్పు చేయనప్పుడు రక్షణ, ఒక రకంగా సమన్యాయ పాలన అనేది అమల్లో ఉండాలి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అయితే న్యాయశాఖ రకరకాలైనటువంటి విధులను నిర్వర్తిస్తుంది. మనం ఇందాక అన్నట్టుగా కేవలం శాసనాలు, కార్యనిర్వాహక వర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు, శాసనశాఖ చేసిన చట్టాలను రివ్యూ చేయడమే కాకుండా అనేక రకమైనటువంటి విస్తృతమైనటువంటి అధికారాలను ఇది కలిగి ఉంటుంది. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఫస్ట్ పౌర హక్కుల రక్షణ. ప్రాథమిక హక్కులన్నా పౌర హక్కులన్నా దాదాపుగా ఒకే రకమైనటువంటి హక్కులు ఉంటాయి. ప్రాథమిక హక్కులు అంటేనేమో ఒక రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి హక్కులు, పౌర హక్కులు అంటే ఒక దేశంలో ఉన్నటువంటి అందరి పౌరులకు ఉండేటువంటి హక్కులు. అయితే పౌర హక్కుల యొక్క రక్షణ ఎలా చేస్తుంది అంటే ప్రతి దేశానికి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగ ప్రకారం పౌరులకు హక్కులు అనేవి కల్పించడం జరుగుతుంది. మన భారతదేశాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే మన భారత రాజ్యాంగంలో ఉన్న పేర్కొన్న విషయాలను మనం ఒకసారి చర్చించినట్లయితే భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనలు ప్రాథమిక హక్కులను గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రాథమిక హక్కులకు రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంటుంది. ఈ ప్రాథమిక హక్కులను కాపాడేటువంటి విషయంలో న్యాయశాఖ పనిచేస్తుంది. మన ప్రాథమిక హక్కుల చివరి హక్కు అయినటువంటి రాజ్యాంగ పరిహార హక్కు ఏం తెలియజేస్తుందంటే పౌరుల యొక్క హక్కులకు, పౌరుల యొక్క స్వేచ్ఛకు, స్వాతంత్రానికి వేరే వ్యక్తుల వల్ల కానీ, ప్రభుత్వ సంస్థల వల్ల కానీ, ప్రైవేట్ సంస్థల వల్ల కానీ నష్టం కలిగిన, కష్టం కలిగిన న్యాయస్థానాలను ఆశ్రయించి రక్షణ పొందవచ్చు, అంటే హక్కుల అమలు చేసుకోవచ్చు అని చెప్పి హక్కు ఉంటుంది. ఈ హక్కు ద్వారా మనం న్యాయస్థానాలకు వెళ్తాం. న్యాయస్థానాలు మన హక్కులను కాపాడుతుంటాయి. ఒక్కోసారి పౌరుల హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని వాటిని సుమోటోగా స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ప్రజాస్వామ్య దేశాల్లో పౌరులకు రాజ్యాంగబద్ధంగా లభించినటువంటి స్వేచ్ఛను, హక్కులను న్యాయస్థానాలు కాపాడుతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక్కోసారి హక్కులకు భంగం కలిగినప్పుడు అలాంటి ఎవరైతే హక్కులకు ఉల్లంఘన జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకమైనటువంటి న్యాయ సలహాను అందించే వ్యక్తిని నియమించేటువంటి అధికారం కూడా ప్రజాస్వామ్య దేశాల్లో కొన్ని దేశాల్లో అమలు ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో అమల్లో ఉందని చెప్పి చెప్పుకోవడం.
ప్రతి దేశం ముఖ్యంగా 1948లో డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన చేసిన తర్వాత ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఆయా దేశాల్లో ఉన్నటువంటి పౌరులకు రాజ్యాంగబద్ధంగా కొన్ని పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ పౌర హక్కులకు రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘించనంత వరకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత అక్కడి ప్రభుత్వాలది. ఒకవేళ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినట్లయితే ఆ ప్రభుత్వాలను ముఖ్యంగా న్యాయశాఖ ద్వారా ప్రశ్నించేటువంటి హక్కు, వారి యొక్క స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కాపాడుకునేటువంటి అవకాశాలు న్యాయశాఖ ద్వారా లభించేలా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఇక రెండో సైడ్ పాయింట్ మనం చూసుకుంటే న్యాయశాఖ విధుల్లో శాసనాలను వ్యాఖ్యానించటం లేదా శాసనాలను కామెంట్ చేయటం అంటాం, లేదా అర్థం చెప్పటం అంటాం. ఏంటి అంటే న్యాయశాఖ అందుబాటులో ఉన్నటువంటి చట్టాల ఆధారంగా తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో న్యాయశాఖలు ప్రభుత్వ చట్టాల మీద, ప్రభుత్వ నిర్ణయాలపై రకరకాలైనటువంటి కామెంట్లను చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంటుంది. ఇలా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, కాల పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడో తయారు చేసినటువంటి, ఎప్పుడో రూపొందించబడినటువంటి చట్టాలు, కాలదోషం పట్టినటువంటి చట్టాలను మార్పు చేయవలసిన అవసరాన్ని న్యాయశాఖలు ఇక్కడ చూపెడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో న్యాయమూర్తులు తమకున్నటువంటి వివేచనతో, విజ్ఞానంతో ఇచ్చేటువంటి తీర్పులు నూతనమైనటువంటి చట్టాలకు కారణమవుతాయి అని చెప్పి గెటిల్ అనేటువంటి రాజనీతివేత్త పేర్కొనడం జరిగింది. అంటే న్యాయశాఖ చట్టాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే వ్యక్తులను శిక్షించడం అనేది జరుగుతుంది అనేది మనకు కామన్ గా తెలిసినటువంటి పాయింట్. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కేసులలో తీర్పులు ఇచ్చినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి చట్టాల కంటే కొన్ని న్యాయ సూత్రాలు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు నూతనమైనటువంటి చట్టాన్ని, నూతనమైన విధాన అమలును ఇక్కడ పేర్కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శాసనాల మార్పులు చేర్పులకు సంబంధించి అటు పార్లమెంటు లేదా ఇటు న్యాయశాఖ మాత్రమే సూచించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారు అంటే న్యాయమూర్తులు అనేటువంటి వాళ్ళు న్యాయశాస్త్ర ప్రావీణ్యత కలిగి, న్యాయశాస్త్రం మీద అవగాహన కలిగి, న్యాయ విలువల మీద, నైతిక అలాగే చట్టబద్ధమైనటువంటి విలువల మీద వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం వారిచ్చేటువంటి తీర్పులలో మనకు కనపడుతూ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన దృక్పథం, సహేతుకమైనటువంటి భావాలు, విస్తృతమైనటువంటి ప్రయోజనాలను కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంలో నూతనమైనటువంటి అర్థాన్ని, వివరణను శాసనాల విషయంలో పేర్కొనడం జరుగుతుంది. అమాయకులైనటువంటి పేద ప్రజలకు, నిజాయితీ కలిగినటువంటి ప్రజలకు నీతి బాహ్యమైనటువంటి శక్తుల నుండి, వ్యక్తుల నుండి కాపాడే విషయంలో న్యాయశాఖ ఎప్పుడు ముందుంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడితే రాజ్యాంగ రక్షణ. ఒక దేశానికి కీలకమైనటువంటి మౌలికమైనటువంటి శాసనం రాజ్యాంగం. రాజ్యాంగం అంటే పౌరుల హక్కులు, ప్రభుత్వ అధికారం. ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయో వాటిని నిర్వచిస్తూ, వారి మధ్య ఉండేటువంటి సంబంధాలను నిర్దేశిస్తూ, ఎవరెవరు ఏ ఏ రీతిలో తమ యొక్క అధికారాలను ఎలా చలాయించాలో, తమ యొక్క స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసేటువంటి సూత్రాల సముదాయం. అంటే ఒక లిఖిత పత్రకమైనటువంటి పుస్తకమే రాజ్యాంగం. అంటే మనం దిక్సూచిలాగా, అంటే దేశంలో ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ దిక్సూచిలాగా రాజ్యాంగం అనేది ఉంటుంది. దీన్ని రూపొందించేది ప్రజలే అయినప్పటికీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మమైనటువంటి గ్రంథంగా పేర్కొంటూ దానికి అనుగుణంగా అటు ప్రభుత్వాలండి. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఈ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి అని చెప్పేది ఎవరు అంటే రాజ్యాంగం. మనకు 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఉంటుంది, 18 సంవత్సరాలకు సార్వజనీన వయోజన ఓటు హక్కు ఉంది అని ఎవరు చెప్తున్నారు? రాజ్యాంగం చెప్తుంది. ఒకప్పుడు 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఓటు హక్కును మరొక రాజ్యాంగ సవరణ ద్వారా, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని మార్పు చేస్తూ వయసును కుదించడం జరిగింది. 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఇచ్చాం. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఉంటుంది అని అడగటానికి కారణం రాజ్యాంగం. ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది, ఒక ప్రభుత్వం
కూలిపోతుంది, నూతనమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది, దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన విధానాన్ని మనకు తెలియజేస్తుంది. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయశాఖ మీద ఉంటుంది. న్యాయశాఖ రాజ్యాంగంలో నిబంధనలకు అనుగుణంగా శాసనశాఖలు కానీ కార్యనిర్వహణ అంటే ప్రభుత్వాలు పనిచేసేలా, ప్రభుత్వంలో ఒక అంగమైన ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాఖగా మిగతా అంగాలు చేసేటువంటి లేదా మిగతా ప్రభుత్వ సంస్థలు చేసేటువంటి ఏవైతే చట్టాలు నిర్ణయాలు ఏదైతే ఉంటాయో ఎప్పటికప్పుడు అది సమీక్ష చేస్తుంది. మౌలిక శాసనమైనటువంటి రాజ్యాంగ ఉనికికి భంగం కలిగించకుండా అవి ప్రవర్తించేలాగా చూస్తుంది. ఒకవేళ ఆ శాసనాలు అనేవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే కొట్టివేసేటువంటి అధికారం న్యాయశాఖకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. అది వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. అలా వారు ప్రవర్తించినప్పుడు వారి యొక్క తప్పులను ఎత్తి చూపుతూ ప్రభుత్వాలను కానివ్వండి, ప్రజలను కానీ ఆలోచనలు తీసుకువచ్చే విధంగా ఆ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా అమలయ్యేలాగా చూసేటువంటి బాధ్యత న్యాయశాఖ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక 4వది సమాఖ్య వ్యవస్థకు సమతుల్య రక్షణ. సమాఖ్య వ్యవస్థకు సమతుల్య రక్షణ అంటే ఇక్కడ సమాఖ్య అంటే సమాఖ్య తరహా ప్రభుత్వం అండి. ఏమిటి సమాఖ్య తరహా ప్రభుత్వం అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే కొన్ని ముఖ్యంగా అమెరికా, ఇండియా లాంటి దేశాలను మనం పరిశీలిస్తే ఇది సమాఖ్య తరహా ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశాలు. ఏంటి సమాఖ్య తరహా ప్రభుత్వం అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయబడినటువంటి ప్రభుత్వ విధానాన్ని మనం సమాఖ్య తరహా ప్రభుత్వం అంటాం. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది 2 ప్రభుత్వాలను విడదీసి ఆ 2 ప్రభుత్వాల మధ్య అధికారాలు రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయబడినటువంటి ప్రభుత్వ విధానమే సమాఖ్య వ్యవస్థ. అంటే ఒక దేశంలో ప్రాంతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేటువంటి 2 ప్రభుత్వాలు. ఇప్పుడు భారతదేశం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఒక కేంద్ర ప్రభుత్వం, 28 రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రభుత్వాలను మనం చూడవచ్చు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పరిపాలన మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాయి. దేశం మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. ఈ విషయంలో ఎవరెవరు ఏ అధికారాలు చలాయించాలి అనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి అధికార విభజనను కలిగించినటువంటి వ్యవస్థ సమాఖ్య వ్యవస్థ. అలా సమాఖ్య వ్యవస్థ అనేది ముందుకు కొనసాగేలాగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి వివాదాలు రాకుండా, రాష్ట్రాలకు మధ్య, రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య వివాదాలు రాయకుండా వారికి ఇచ్చినటువంటి అధికారాలను రాజ్యాంగానికి లోబడి అధికారాలు చలాయించేలాగా ఎవరైనా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లయితే వారి యొక్క తప్పులను ఎత్తి చూపుతూ వారి పరిధిలో వాళ్ళు కొనసాగేలాగా న్యాయశాఖ చూస్తుంది. సమాఖ్య వ్యవస్థ అనేది చీలిపోకుండా చూస్తుంది. ఎందుకంటే మనం 1991లో రష్యా అనేటువంటి దేశాన్ని మనం చూస్తున్నట్లయితే రష్యా సుమారుగా 15 పైగా రిపబ్లిక్లుగా చీలిపోయింది అని చెప్తాం. 15 ముఖ్యంగా మిఖాయిల్ గోర్బచేవ్ చేసినటువంటి గ్లాస్ నోస్ట్ పెరిస్ట్రోయికా సంస్కరణలను మనం ఇక్కడ పేర్కొన్నట్లయితే రష్యాలో ఓపెన్ పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రైవేట్ పెట్టుబడిదారి వ్యవస్థను అక్కడ అమలు చేసేటువంటి క్రమంలో అక్కడ ఒక నూతనమైనటువంటి ఒరవడికి అది కారణమైంది. ఆ తర్వాత కాలంలో తిరిగి రష్యా కమ్యూనిస్ట్ దేశంగా మారటానికి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు ఒప్పుకోలేదు. ఆ రాష్ట్రాలన్నీ కూడా స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకోవడం జరిగింది. అంటే సమాఖ్యకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే సమాఖ్య ఎలా అయితే ఏర్పడుతుందో సమాఖ్య యొక్క ఆశయాలు నెరవేరిన తర్వాత సమాఖ్య నుంచి రాష్ట్రాలు అనేవి విడిపడి కొత్త దేశాలుగా మారటం అనేది జరుగుతుంది. కొన్ని ఒప్పందాలకు, కొన్ని ఒడంబడికలు లోబడి సమాఖ్య అనేది ఏర్పడుతుంది. ఈ ఒప్పందాలు, ఒడంబడికలు పూర్తయిన తర్వాత అంటే సైనికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశాలు బలోపేతం కావడం కోసం ఒక సమాఖ్యగా ఏర్పడతాయి. ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అందులో కొన్ని ప్రాంతీయ ప్రభుత్వాలుగా అవి కొనసాగడం జరుగుతుంది. వాటి యొక్క లక్ష్యం నెరవేరిన తర్వాత తిరిగి అవి విరిపోవడానికి అవకాశం ఉంటుంది, నూతనమైనటువంటి దేశాలుగా ఏర్పడుతుంది. అలాగే ఒక బలమైనటువంటి ఏకకేంద్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కూడా సమాఖ్యగా చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేకమైనటువంటి. అలా సమాఖ్య అనేది తిరిగి చీలిపోయి కొత్త దేశాలు ఏర్పడకుండా ఉండడం కోసం మన రాజ్యాంగం అర్ధ సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే
రాష్ట్రాలకు ఉన్నటువంటి కొన్ని పరిమితమైనటువంటి హక్కులు కల్పించి పూర్తి అధికార కేంద్రీకరణ దిశగా ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు 352, 350, 352, 356, 360 రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాంతీయ అధికారాలు పరిమితం చేయబడతాయి. ఈ రాష్ట్రాలు అనేవి బయటికి వెళ్లకుండా కట్టడి చేసినటువంటి విధానమే రాజ్యాంగ విధానం. కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలకు మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఆ వివాదాలను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించేటువంటి అధికారం న్యాయశాఖకు ఉంటుంది. అలా సమాఖ్యను చీలిపోకుండా అంటే ఒక దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు మన దగ్గర ఉన్నాయి. 28 రాష్ట్రాలు స్వతంత్ర దేశాలుగా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక దేశంగా, తెలంగాణ ఒక దేశంగా ఏర్పడేటువంటి అవకాశం లేకుండా సమాఖ్యను పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా కొనసాగేలాగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ రికార్డుల భద్రత. రికార్డుల భద్రత అంటే దీన్ని మనం కోర్ట్ ఆఫ్ రికార్డు అంటాం. సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఒక దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు తాము గతంలో ఇచ్చినటువంటి తీర్పుల యొక్క కాపీలను భద్రపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రికార్డుల భద్రత అంటే ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి కేసులు ఏమైనా చర్చకు వచ్చినప్పుడు న్యాయమూర్తులకు అవి దిక్సూచిగా ఉపయోగపడతాయని. అంటే గతంలో కొన్ని రకాలైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి కాపీలన్నీ కూడా ఎప్పటికప్పుడు స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో న్యాయమూర్తులకు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఈ తీర్పుల యొక్క కాపీలు వాళ్ళకు దిక్సూచిలాగా ఉపయోగపడటం కోసం చేసేటువంటి రికార్డు అని దాచిపెట్టడాన్ని మనం రికార్డుల భద్రతగా అంటాం. అలాగే కొన్ని నిర్ణయాలను అమలు చేసేటప్పుడు కూడా న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పులు కూడా రికార్డులుగా ప్రకటించి వాటిని కూడా స్టోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే అందుబాటులో ఉన్నటువంటి చట్టాల ఆధారంగా కాకుండా ఒక నూతనమైనటువంటి తీర్పులు కూడా న్యాయస్థానాలు ప్రకటిస్తాయని ఇందాక మనం చెప్పుకున్నాం. అలాంటివి అంటే ఈ కేసులో ఒక వ్యక్తిని ఎవరైనా ఒకరిని హత్య చేసినప్పుడు ఉరిశిక్ష విధించడం అనేది ఒక తీర్పు అనుకోండి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మహిళలపై అత్యాచారాలు చేసినప్పుడు లేదా ఊర్ల మీద బందిపోట్లు దొంగలు దాడి చేసినప్పుడు ఆ కొట్లాటలు అవతల వాళ్ళ యొక్క ప్రాణాలు అంటే దొంగల ప్రాణాలు పోయాయనుకోండి, మామూలుగా ఒక వ్యక్తిని చంపితే ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధిస్తారు. కానీ ఏ పరిస్థితుల్లో అక్కడ హత్య చేయవలసి వచ్చింది, ఒక వ్యక్తిని చంపవలసి వచ్చింది అనేటువంటి ఆ పరిశీలన అనేది చేయడం అనేది న్యాయశాఖ చేస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తిని చంపితే కేసు ఇలా అంటే మొండిగా ఒక కేసు విషయంలో ఒక వ్యక్తిని శిక్షించడం కాకుండా మానవతా దృక్పథం ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో న్యాయమూర్తులు ఆలోచించి కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్పులు ఇచ్చినప్పుడు ఆ తీర్పులను కూడా రికార్డులు చేయడం అనేది జరుగుతుంది. ఇవి భవిష్యత్తులో న్యాయమూర్తులకు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు 2 రకాలైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి తప్పు చేసినప్పుడు శిక్ష విధించడం, లేకపోతే అతను ఏ రకంగా తప్పు చేశాడా అనేది పరిశీలించి అతని నిర్దోషిగా విడుదల చేయడం, ఇలాంటి కేసులు అనేవి ఎప్పటికప్పుడు రికార్డు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సలహా రూపకమైనటువంటి విధులు. ఏంటి సలహా రూపకం అంటే దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయశాఖలు పరిపాలనా సంబంధమైనటువంటి విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, ముఖ్యంగా భారతదేశంలో రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలలో విషయంలో అమలు చేసే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, అంటే ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ సందర్భంలో రాజ్యాంగంలో దానికి సంబంధించినటువంటి విషయాల వివరణ అనేది అక్కడ లేకపోయినట్లయితే ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో న్యాయ సలహాను రాష్ట్రపతి 143వ నిబంధన ప్రకారం, మన రాజ్యాంగంలోని 143వ నిబంధన భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇలా పరిపాలన సంబంధమైనటువంటి విషయంలో న్యాయశాఖ న్యాయమూర్తుల యొక్క వివరాలను అంటే సలహాలను సూచించడం అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ సందర్భంలో రాష్ట్రపతి అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి సలహాను అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు, కానీ సలహా మాత్రం ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి సలహాను తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే కెనడా దేశంలో గవర్నర్ జనరల్ ఏ అంశాన్నైనా సుప్రీంకోర్టు నివేదించి
సలహాను పొందేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి మన రాష్ట్రాల్లో కూడా అప్పుడప్పుడు ఏదైనా ధర్మ సందేహం అనేది ఏర్పడినప్పుడు గవర్నర్ కూడా హైకోర్టు న్యాయమూర్తులను యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సూచనలు సలహాలు రాజ్యాంగంలో పేర్కొనబడని లేదా రాజ్యాంగంలో ప్రతిష్టంభనకు సంబంధించినటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ సందర్భంలో న్యాయమూర్తులు తమకున్నటువంటి న్యాయ శాస్త్రాల మీద ఉన్నటువంటి అవగాహన ఇచ్చినటువంటి సలహాలు ఎంతో పరిపాలనకు ఉపయోగపడటం అనేది జరుగుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్, ఇక తాత్కాలిక రాజ్యాధిపతిగా వ్యవహరించడం. తాత్కాలిక రాజ్యాధిపతిగా వ్యవహరించడం మనం చూస్తాం. భారత రాష్ట్రపతి అంటే రాజ్యాధిపతి లేదా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు అనేవి స్వీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే అంటే ఏదైనా ప్రమాదంలో చనిపోయినా, అంటే రాష్ట్రపతి ప్రమాదం చనిపోయినా లేదా రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక్కోసారి ఉపరాష్ట్రపతి కూడా పదవిలో లేకపోతే, రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి పదవిలోకి వస్తారు. ఒక 6 నెలల పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో రాష్ట్రపతి రాజీనామా చేయడమో చనిపోవడం జరిగిన ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్న ఆ టైంలో ఎవరు రాష్ట్రపతిగా ఉండాలంటే ఆ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ తాత్కాలిక రాష్ట్రపతిగా 6 నెలల పాటు ఉంటారు. ముఖ్యంగా 1961లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి జాకీర్ హుసేన్ మరణించినప్పుడు అప్పటి ఉపరాష్ట్రపతి వివి గిరి రాజీనామా చేసి ఉన్నటువంటి సందర్భంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదాయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం అనేది ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అంటే రాష్ట్రపతి, దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి లేదా రాజ్యాధిపతి. ఈ పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి రాజ్యాధిపతిగా వ్యవహరించడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ ఒక్కోసారి ఉపరాష్ట్రపతి కూడా పదవిలో లేకపోతే, అంటే అక్కడ ఆ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే, లేకపోతే ఆ పదవిలో ఉన్న ఆయన కూడా రాజీనామా చేయడం, ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరించాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాజ్యాధిపతిగా ఒక 6 నెలల పాటు, అంటే తిరిగి ఎన్నికలై కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతి లేదా రాజ్యాధిపతిగా కొనసాగుతాడు. ఇది 1961లో జరిగింది. అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుసేన్ చనిపోయారు. అప్పటి ఉపరాష్ట్రపతి వివి గిరి రాజీనామా చేసినటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతికి కూడా పదవి ఖాళీగా ఉంటే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ హిదాయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం అనేది జరిగింది. ఇది ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక పరిపాలనా సంబంధమైనటువంటి విధులు, సుప్రీంకోర్టు, హైకోర్టులు వివిధ న్యాయ శాఖల యొక్క పరిపాలన సంబంధమైనటువంటి నియమ నిబంధనలను రూపొందించడం జరుగుతుంది. అంటే వాటికి సంబంధించిన చట్టాలు రూపొందించాలన్నా, వాళ్ళ సర్వీస్ నిబంధనలు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ప్రభుత్వాలకు అంటే కార్యనిర్వాహక శాఖకు ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, రాష్ట్ర స్థాయిలో అయితేనేమో హైకోర్టులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాయి. అలాగే మన దేశంలో హైకోర్టులు, భారతదేశంలో హైకోర్టులు తమ పరిధిలో ఉన్నటువంటి అధీన న్యాయస్థానాలు అంటే జిల్లా కోర్టులు, తాలూకా కోర్టులలో సంబంధించినటువంటి సర్వీసు నిబంధనలు, న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలకు సంబంధించి పెన్షన్ మొదలైనటువంటి వాటి యొక్క సర్వీసును ఎలా తయారు చేయాలనేటువంటి విషయంలో పరిపాలన ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అంశాలను ఎలా వ్యవహరించాలి, ఎలా పరిపాలక నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి సందర్భంలో కూడా న్యాయశాఖ యొక్క ఇచ్చేటువంటి
సలహాలు, తీర్పులు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక అప్పీళ్ల విచారణ అధికారం. భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులకు అప్పీళ్ల విచారణ అధికారం ఉన్నది. అంటే దిగువ న్యాయస్థానాల్లో సివిల్, క్రిమినల్ వివాదాల్లో న్యాయం లభించినప్పుడు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానాలకు కక్షిదారులకు అప్పీలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అప్పీలు చేసుకున్నప్పుడు ఆ కేసులను అవి విచారణకు స్వీకరిస్తుంటాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నప్పుడు దిగువ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులను తనకు బదిలీ చేయాలని చెప్పి కోరుతూ ఆ కేసులను విచారణ చేసి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సివిల్, క్రిమినల్ వివాదాలు కానివ్వండి, రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నప్పుడు దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయశాఖలు వాటి యొక్క కేసులను విచారించడం, వాటి తీర్పులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక న్యాయశాఖ ఉన్నటువంటి ఒక తిరుగులేనటువంటి అధికారం న్యాయ సమీక్ష అధికారం. ఈ న్యాయ సమీక్ష అధికారం ఒకసారి చూద్దాం. శాసనశాఖ చేసినటువంటి చట్టాలు, కార్మిక వర్గం అమలు చేసేటువంటి చట్టాలు, ఆదేశాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నది లేనిది పరిశీలన చేసేటువంటి న్యాయశాఖ ఉన్న అధికారమే న్యాయ సమీక్ష. ఇంతకుముందు కూడా చెప్పాం. అంటే న్యాయశాఖను సంపూర్ణమైన అధికారమే న్యాయ సమీక్ష అధికారం. ఈ అధికారం ఏంటంటే చర్చించే అధికారం, సమీక్షించే అధికారం, రాజ్యాంగ పరమైనటువంటి రాజ్యాంగ పత్రానికి భిన్నంగా వ్యవహరించకుండా చూసేటువంటి అధికారమే న్యాయ సమీక్ష అధికారం. మరి ఈ న్యాయ సమీక్ష అధికారం మన భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి కారణమైనటువంటిది అమెరికాకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు. అమెరికా రాజ్యాంగం నుంచి మనం న్యాయ సమీక్ష అధికారాన్ని తీసుకున్నాం. అమెరికాలో న్యాయ సమీక్ష పుట్టింది అని చెప్పి చెప్తాం 1803 సంవత్సరంలో మార్బరీ వర్సెస్ మాడిసన్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మార్షల్ ఇచ్చినటువంటి తీర్పు న్యాయ సమీక్షకు అనుకూలంగా ఇచ్చిన మొదటి తీర్పుగా మనం చెప్తాం. 1803 సంవత్సరంలో మార్బరీ వర్సెస్ మాడిసన్ కేసులో అమెరికా సెనెట్ తీసుకున్నటువంటి, అమెరికా యొక్క కాంగ్రెస్ అంటే శాసనసభ యొక్క చట్టాన్ని ఇక్కడ అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి మార్షల్ ఆ తీర్పును సమీక్ష చేసి ఆయన ఇచ్చినటువంటి తీర్పే న్యాయ సమీక్షకు మొదటి ఇచ్చినటువంటి తీర్పుగా చెప్తాం. ఇక మన భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ప్రత్యేకమైనటువంటి న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఎన్నో కేసుల్లో ఇవి గోలక్నాథ్ కానివ్వండి, కోకా సుబ్బారావుకు సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, కేశవానంద భారత కేసులు కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి కేసులలో ఇచ్చినటువంటి తీర్పులను మనం న్యాయ సమీక్షకు అవకాశం ఉన్నటువంటి కేసులుగా మనం చెప్పవచ్చు. ఈ రకంగా మనం న్యాయశాఖ యొక్క నిర్మాణం, న్యాయశాఖ ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించినటువంటి విధులు ఎలా ఉంటాయి, మామూలుగా మనం ఏదో న్యాయ సమీక్ష అధికారం ఒకటే ఉంటుందా అనేది కాకుండా న్యాయశాఖకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. మరొకసారి చూద్దాం. న్యాయశాఖ విధులు పౌర హక్కుల పరిరక్షణ, అలాగే శాసనాలను వ్యాఖ్యానించడం, అలాగే రాజ్యాంగ పరిరక్షణ, సమాఖ్య వ్యవస్థకు సమతుల్య రక్షణ అని సమాఖ్య వ్యవస్థను కాపాడటం, రికార్డుల భద్రత, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటాం. అలాగే దేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతికి లేదా గవర్నర్ లాంటి వారికి హైకోర్టు, సుప్రీంకోర్టు సలహా రూపకమైనటువంటి విధులు. ముఖ్యంగా రాష్ట్రపతికి మన దగ్గర 143 నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు యొక్క సలహాను పొందవచ్చు అని చెప్పి చెప్తున్నాం. అలాగే దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాధిపతి, రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి కూడా ఖాళీగా ఉంటే న్యాయస్థానానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాజ్యాధిపతిగా వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా జస్టిస్ హిదాయతుల్లా జాకీర్ హుసేన్ మరణించినటువంటి సందర్భంలో తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి పరిస్థితి చెప్పాం. అలాగే పరిపాలన విధులు, అప్పీల్ విచారణ అధికారం, న్యాయ సమీక్ష అధికారం. ఇది మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో మన పరీక్షల్లో ఈ ప్రశ్నను ఎన్నోసార్లు అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి ఈ ప్రశ్న ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.